బైబిల్ మీద కనీస జ్ఞానం లేకుండా కొంతమంది బైబిల్ని విమర్శిస్తుంటారు. బైబిల్‌లో ఉన్న విషయాలను విమర్శిస్తుంటారు. వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. గోవింద సేవ అనేటటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక స్త్రీ గారు, నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను చూశారు కదా! ఆమె ఇప్పుడు ఇజ్రాయెల్‌కి పాలస్తీనాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో యేసుక్రీస్తు సమాధి మీద బాంబులు పడుతున్నాయి, పాస్టర్లు పోయి కాపాడండి అని ఒక టైటిల్ పెట్టారు. ఎవరిని కాపాడాలి? యేసుక్రీస్తు ప్రభుని మేము కాపాడాలా? లేకుంటే ఆ సమాధికి మేమేమైనా అడ్డుకోవాలా? ఇప్పుడు సమాధి వలన మనకి ఏ ప్రయోజనం ఉంది? ఆయన చనిపోయి మూడవ దినాన తిరిగి లెగటం జరిగింది. ఆరోహణం అయిపోవటం జరిగింది. ఇంకా ఆ సమాధితో మాకేంటి ప్రయోజనం ఏంటి చెప్పండి? కాకపోతే అది ఉండడం వలన యేసుక్రీస్తు ప్రభువు తన సమాధి ఇదే అని అర్థం కావడానికి, ఒక ఆధారంగా అది ఉండడానికి మంచిదే. ఇప్పుడు అది కూడా ఒక కౌంటర్ వీడియోనండి చెప్పండి. ఇంకొక మాట, జో బైడెన్ గారికి క్యాన్సర్ వచ్చింది, మీరెళ్ళి కాపాడండి, మీరు టచ్ అంటారు కదా, మీరు పోయి ఏదో టచ్ చేయండి అన్నటువంటి ఒక వెక్కిరింపుగా, ఒక హేళనగా మాట్లాడినటువంటి విధానం. స్వస్థత అనేది అది వ్యక్తిగతం. నాకు బాగా అవ్వాలని ఆశ ఉందనుకోండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఆశ లేకపోతే నేను బాగవుతానా చెప్పండి? బలవంతంగా నువ్వు బాగవు అంటే బాగవుతావా? బైబిల్ గ్రంథంలో కూడా స్వస్థతలు జరిగింది అంటే అది వ్యక్తిగతం. ఇది జరుగుతుందని విశ్వాసం కలిగి ఉన్నావా అని యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అడుగుతారు. అడిగిన తర్వాతనే అక్కడ కార్యం జరిగింది. విశ్వాసం ద్వారానే రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభు యొక్క బట్టను ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతానని నమ్మి పోయి ముట్టుకోవడం ద్వారా స్వస్థత ఆమె కలిగింది. ఈ బాగవటం అనేది వ్యక్తిగతం. అలాగని హాస్పిటల్కి పోవద్దా అనేది కాదు నేను అనేది. మనము ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసం కలిగి ఉండాలి, హాస్పిటల్కి పోవాలి. మేము దేవుడు కూడా హాస్పిటల్కి పోవద్దు అని అంటాడా? ఏదో టచ్ అని హేళన చేసినంత మాత్రాన, లేకుంటే కర్చీఫ్ అని ఏదో హేళన చేసినంత మాత్రాన మనం అక్కడ ఏదో సాధించినట్టుగైతే కానే కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధిని పాస్టర్లు పోయి కాపాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణం అయిపోయింది. ఆయన శక్తిని నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శక్తి, తన బలము, తన మహిమను ఆయన నిరూపించుకున్నాడు. మరణించి తిరిగి లేచిపోయాడు కాబట్టి సమాధితో పనేముంది అనేటటువంటి నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది మనకి? బైబిల్ గ్రంథం మీద ఒక అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. మీరు మతం మార్పిడి చేస్తున్నారు, మతం మాఫియా చేస్తున్నారు. ఇప్పుడు నేను మారాలా మారకూడదు అనేది నా వ్యక్తిగతం. నేను ఇప్పుడు ₹1,00,000 ఇస్తాను, నువ్వు అన్నాను అనుకోండి, ఎంతవరకు మారుంటాడు చెప్పండి? జీవితంలో ఎంతవరకు? మహా అయితే ఒక వారము, 10 రోజులు, ఒక నెల రోజులు మారతాడేమో. మరి తర్వాత ఎన్ని లక్షలు ఇచ్చుకుంటూ పోవాలి మనం ఒక వ్యక్తిని ఎలా మనం జీవితాంతం క్రైస్తవుల్లో ఉంచడానికి చెప్పండి? అది జరగని పని. కాబట్టి మార్పు అనేది నేను మారాలి అనుకోవడం అనేది, లేకుండా మరొకరు మారాలి అనుకోవడం అనేది కూడా వ్యక్తిగతమే. అది వాళ్ళ అభిప్రాయం. మనం బలవంతంగా మార్చేసినంత మాత్రాన మారేదైతే ఉండదు ఇక్కడ. కాబట్టి అనాలని ఒక ఉద్దేశంతో ఒక మాట క్రైస్తవ్యం మీద అంటూనే ఉంటారు. దానికి మాలాంటి వాళ్ళం సమాధానం చెప్తూనే ఉంటాం. ఇప్పుడు మీరు అనేసారు ఒక మాట, నేను కూడా అనొచ్చు. ఇప్పుడు బైబిల్ గ్రంథం మీద మీరు ఏవేవో చెప్తున్నారు అనుకోండి, నేను కూడా మీ గ్రంథాల మీద చెప్పొచ్చు. కానీ నేను ఆ విషయాలు లేవనెత్తట్లేదు? అది కాదు పద్ధతి, అది కాదు. మనం ఇతరుల గ్రంథాల మీద, ఇతరుల పనుల మీద మనం పడొద్దు. అది తప్పు. ఎవరి స్వేచ్ఛ అనేది ఉంది, స్వతంత్రం అనేది ఉంది, మత స్వేచ్ఛ అనేది ఉంది. ఆ పనిని ఎవరి పని వాళ్ళు చేసుకోవటమే. అంతేగాని ఒకరి మీద మనం పడి, ఒకరిని మనం ఏదో అనేసి, ఇది కాదు, అది పద్ధతి కాదనే ఉద్దేశంతో ఆ రకంగా నేను ఏ వీడియోలు కూడా మాట్లాడదలుచుకోను. కాబట్టి ప్రభు పేరట విన్నవించుకునేటటువంటి విషయం ఏంటంటే, వెక్కిరింపుగా లేకుంటే హేళనగా దయచేసి వీడియోలు చేయడం ఏదో బాధగా అనిపిస్తుంది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.